మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. పోరాడు, విసుకక పోరాడు, పోరాడు, విసుకక పోరాడు. రాజు యేసు ఉన్నాడు, రక్షకుడేసు నీవాడు. రాజు యేసు ఉన్నాడు, రక్షకుడేసు నీవాడు. ఇమ్మానుయేలు తోడు, గొప్పవాడు, నీలో ఉన్నవాడు. ఇమ్మానుయేలు తోడు, గొప్పవాడు, నీలో ఉన్నవాడు. పోరాడు, పోరాడు, అలసిపోక పోరాడు. పోరాడు, పోరాడు, అలసిపోక పోరాడు. వెనుకకు చూడకు ఏనాడు, వెనుకకు చూడకు ఏనాడు. పోరాడు, విసుకక పోరాడు. పోరాడు, విసుకక పోరాడు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 113వ రోజు, ఏప్రిల్ 23వ తేదీ. అంశము, ఎటువంటి ఒక కవాతుగా అది ఉంటుందో కదా. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. 2వ కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచును. ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. దావీదు అక్కడిట్లు చెప్పాడు, పురాతనమైన గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, మరియు మీరు లేవనెత్తుకొనుడి. ఆయన చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించను. మరియు ఈ పాత నిబంధన పరిశుద్ధులు ఆయనతో కూడా లోపలికి వెళ్ళిరి. వారు ఇట్లన్నారు, నీతిగల ఈ రాజు ఎవరు? మహిమగల ప్రభువు, సైన్యములకు అధిపతి, గొప్ప సైన్యము. ఇదిగో వారు ఇక్కడ లోపలికి వచ్చారు. యేసు చెరను చెరగా కొనిపోయింది, మరియు ఇక్కడ ఆయన ఆ పాత నిబంధన భక్తులతో వచ్చుచున్నాడు. మరక్కడ ఆ నూతన గుమ్మములారా, పైకెత్తుకొనిడి, మరియు మిమ్మును లేవనెత్తుకొనిడి, మరియు మహిమగల రాజును ప్రవేశింపనీయుడి. లోపల నుండి వచ్చిన స్వరము ఇట్లు పలికినది, మహిమగల ఈ రాజు ఎవరు? యుద్ధశూరుడైన యెహోవాయే. ఆ గుమ్మములు తెరుచుకున్నవి, మరియు జయశీలుడైన యేసు చెరను చెరగా కొనిపోయెను. ఆయన యందు నమ్మికయుంచిన వారై ఉన్నారు, మరియు వాక్యము వారి వద్దకు వచ్చి ఉండెను. అక్కడ ఆ పాత నిబంధన పరిశుద్ధులు వేచి చూస్తూ అక్కడ ఉండి ఉన్నారు. ఆయన చెరను చెరగా పట్టుకుని ఆరోహణమయ్యాడు. పాత నిబంధన పరిశుద్ధులను తీసుకుని మరియు లోపలకు ప్రవేశించాడు. అక్కడ ఒక ఎత్తబడుట ఇదివరకే జరిగిపోయినది.
తదుపరి జరిగే ఎత్తబడుట సంఘము కొరకై ఉన్నది. 2వ తెస్సలోనికే మనం గమనించినట్లయితే వధువు పునరుద్ధానమయుటై ఉన్నది. వధువు పునరుద్ధానమొగుటై ఉన్నది. సజీవులమై నిలిచియుండు మనము అనగా భూమి మీద ఉన్న శరీరాలు నిద్రించిన వారిని ఆటంకపరచము లేదా అడ్డుకొనము. ఏలయనగా మొదట దేవుని బోర మ్రోగును, క్రీస్తునందు మృతులు లేచెదరు, మరియు సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా కొనిపోబడెదము. ఒక రోజు నేను వీధి చివరన నిలబడ్డాను. నేను వీధి మూలన నిలబడి మరియు యుద్ధ విరమణ దినపు కవాతును చూస్తున్నాను. వారు వెళ్ళుచుండగా, వీధిలో ముందుకు వెళ్ళుచుండగా నా చిన్న కుమారుడు జోసెఫ్తో నేను అక్కడ నిలబడ్డాను. మొదటి ప్రపంచ యుద్ధపు ట్యాంకులు వచ్చినవి. చిన్న పాత యుద్ధ ట్యాంకులై ఉన్నవి. ఆ తర్వాత కొత్త యుద్ధములకు సంబంధించిన గొప్ప షర్మన్ ట్యాంకులు మరియు పెద్ద పిరంగులు వాటి యొక్క గొట్టముతో వాటినై ఒక గొట్టపు బ్రేకు మరియు అటువంటి వాటితో వచ్చినవి. ఆ తర్వాత సైనికులు వచ్చారు. ఆ సువర్ణ నక్షత్రములు గల తల్లులు వచ్చారు. మరియు ఒక వేదిక వంటిది అక్కడకు వచ్చినది. దాని ముందు భాగంలో తెలియబడని సైనికునికి అని వ్రాయబడి ఉన్న ఒక సమాధి ఉన్నది. మరియు అక్కడ ఒక సైనికుడు నిలబడి ఉన్నాడు. ఒక పక్క నావికా దళం మరియు అక్కడ ఒక విభజన చేయబడి ఉన్నది. మరియు ఈ మరో ప్రక్కన ఒక సువర్ణ నక్షత్రము గల తల్లి కూర్చొని ఉన్నది. ఆమె తన కుమారుడిని కోల్పోయింది. అక్కడ ఒక బల్లపై తన తలవాల్చుకుని ఏడుస్తూ ఒక యవనస్తురాలైన భార్య నిలబడి ఉన్నది. ఒక చిన్నపిల్లవాడు ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అతని ముఖముపై కన్నీళ్లు కారుచున్నవి. అతడు తన తండ్రిని కోల్పోయాడు. నేను ఇట్లనుకున్నాను, ఎంత దుఃఖకరం. నేనిక్కడ నిలబడి చూస్తున్నాను. ఆ వృద్ధురాలైన వారిని చూస్తున్నాను. కేవలం కొద్దిమంది సైనికులు మాత్రమే మిగిలి ఉన్నారు. అంగవిహీనులు మరియు వృద్ధులయుండి వారి యొక్క యూనిఫామ్ దుస్తులతో ఆ విధంగా కవాతు చేయుచున్నారు. అయితే వారు అమెరికా వారైనందున సగర్వంగా వాటిని ప్రదర్శిస్తున్నారు. నేను ఇట్లనుకున్నాను, ఓ నా దేవా, ఈ దినములలో ఒక దినమున పరలోకం నుండి ఒక ప్రేరుడు వస్తుంది. క్రీస్తునందు మృతులు మొదట లేతురు. ఆ వెనుక వేచి ఉంటున్న ఆ పాత నిబంధన పరిశుద్ధులు ముందుకు వచ్చి మరియు మొదట అక్కడ నుండి బయటకు వస్తారు మరియు పునరుద్ధానంలోనికి వెళ్తారు. మనము నేరుగా వరసలో చేర్చబడి ఆకాశంలోనికి వెళ్ళిపోతాము. ఈ పాత మధ్య శరీరములు అమర్చబడి మరియు ఆయన యొక్క సొంత మహిమగల శరీరములుగా చేయబడతాయి. ఈ దినములలో ఒక దినమున ముందున్న ఈ ఎత్తబడే సమయములో పరలోకం వైపునకు వెళ్ళుట ప్రారంభమైనప్పుడు అది ఎటువంటి ఒక కవాతుగా ఉంటుంది కదా. ఓ సగర్వంగా వారి గుండెలపైన యేసుక్రీస్తు యొక్క రక్తమును చూపిస్తూ వారు జీవించిన గడియలోనే దేవుని యొక్క వర్తమానమును ప్రదర్శిస్తూ ఉండుట. సహోదరుడా, మనం అట్టి గడియ కొరకు ఎదురు చూస్తున్నాము. ఎత్తబడుట అనే గొప్ప వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన మంచి అంశం. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం 2వ సమూయేలు 16, 17, 18 అధ్యాయములు. దేవుడు ఈ కుటుంబ బలిపీఠమును మన కొరకు ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగునుగాక. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మన గొప్ప దేవునికి, ఆయన గణనామానికి ఎల్లప్పుడూ ఘనత ప్రభావములు కలుగునుగాక. నా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనలను ప్రేమిస్తూ మనలో విశ్వాసాన్ని పెంచడానికి, మనలను తన రాజ్యం కొరకు సిద్ధపరచడానికి ఆయన మన కొరకు ఇస్తున్న గొప్ప అంశముల కొరకు ఆయన ఉన్నతమైన గణనామాన్ని 2 చేతులు పైకెత్తి మహిమపరుద్దాం. నిజంగా మనకిచ్చిన ఈ యొక్క మంచి అంశములోని సారాంశాన్ని సంక్షిప్త వివరణతో ముందుకు వెళ్దాం. మన పితరులైన ఎంతోమంది పరిశుద్ధులు భూగర్భంలో దాయబడి ఒక విమోచకుడు వస్తాడని వారు ఎరిగి ఉండి
వారు ఒక విమోచకుని కొరకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు. వారందరూ ఒక దినాన మేము లేపబడతామని వారొక బయలుపాటును కలిగి ఉన్నారు. వారు ఎరిగి ఉన్నారు. అందుకే యోసేపు తమ ఎముకలను ఐగుప్తు దేశంలో నుండి తమ పితరుల సమాధుల యొద్దకు చేర్చమని చెప్పాడు. ఎందుకంటే ఒక దినాన వారి సమాధులు తెరవబడతాయని, వారు లేపబడతామని గొప్ప విశ్వాసంతో వారు ప్రభువునందు మృతి పొందినట్టుగా మనం కనుగొనగలుగుతున్నాం. ఇక్కడ మనం చదువుకునే అంశాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, పురాతనమైన గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మీరు లేవనెత్తుకునుడి. ఆయన చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించను. నిజంగా మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలపు పరిశుద్ధులందరినీ ఒక్కసారి ఆయన చెరను చెరగా తీసుకుని ఆ పరదేశుకు తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మన ప్రభువు, మన నీతిగల రక్షకుడు తనకున్న స్వరూపమంతా వదిలి, తనకున్న సొగసంతా వదిలి, మనము నశించిపోవట ఇష్టం లేక మనలను రక్షించడానికి ఆయన మానవ శరీరం అనే గుడారములోనికి వచ్చి, ఆయన మానవ శరీరం అనే ముసుగును ధరించుకుని, ఆయన మన కోసం రక్తము కార్చి మన కొరకు వెలను చెల్లించి మనలను పాప దాస్యము నుండి విడిపింపబడినట్టుగా మనం ఎరిగి ఉన్నాం. ఆయన ఆదాము అవ్వ ద్వారా పోగొట్టుకున్న ఆ మహిమ వస్త్రాలను తిరిగి ఇప్పించడానికి ఆయన మన కొరకు ఎంతో బంధువుడకు విమోచకుడుగా వచ్చాడు, మనలను విమోచించడానికి. అయితే ఆయన చంపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చంపబడిన ఆయన, పునరుద్ధాన శక్తి కలిగిన ఆయన ఆ సమాధిలో పెట్టబడినప్పుడు, ఆ సమయంలో ఆయన ఆత్మ పాతాళానికి వెళ్ళి అక్కడ బంధింపబడి ఉన్న పాతకాలపు పరిశుద్ధులందరినీ విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పాతకాలపు పరిశుద్ధులు ఉన్న చోటకు ఆయన వెళ్ళి వారి గుమ్మములను, పురాతనమైన గుమ్మములారా మీ తలలను పైకెత్తుకునుడి అని అన్నప్పుడు, వారి గుమ్మాలను తాకినప్పుడు వారు అన్నారు, ఈ నీతిగల రాజు ఎవరు? మహిమగల ప్రభు. నిజంగా ప్రియ సోదరులారా, మన రక్షకుడు వెళ్ళి వారిని చెరను చెరగా పట్టుకుని పాత నిబంధన కాలపు భక్తులతో ఆయన పరదేశుకు వెళ్ళి, నూతన గుమ్మములారా పైకెత్తుకునుడి, మిమ్మును లేవనెత్తుకునుడి, మహిమగల రాజును ప్రవేశింపనీయుడి. లోపల నుండి వచ్చిన స్వరము ఇట్లు పలికినది, మహిమగల ఈ రాజు ఎవరు? యుద్ధశూరుడైన యెహోవాయే. ఆ గుమ్మములు తెరుచుకున్నవి. జయశీలుడైన యేసు చెరను చెరగా కొనిపోయెను. పాత నిబంధన కాలపు పరిశుద్ధులందరినీ తీసుకుని ఆయన పరదేశంలోనికి చేర్చి ఆయన మొదట ఒక ఎత్తబాటు అనే అంశాన్ని ముగించాడు. నిజంగా ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న ఈ యొక్క ఎత్తబాటు నిశ్చయంగా అది సంఘం కొరకై ఉన్నది. వధువు పునరుద్ధానం ఒకటై ఉన్నది. ప్రియ సోదరులారా, సజీవులమై నిలిచి ఉండు మనము, శరీరాలతో ఉన్న మనము ఒక దినాన మన దేహాలు మార్పు చెంది మనం మహిమ వస్త్రాలను ధరించుకుని ఆ పునరుద్ధాన దినమందు మనము ఎత్తబడతాము. ప్రభునందు నిద్రించిన మృతులు మొదట లెగుస్తారు. ఆ తర్వాత సజీవులమై నిలిచిండు మనము కూడా వారితో ఏకముగా కొనుక్కోబడతాము. ప్రియ సోదరులారా, నిజంగా ఈ కాలానికి పంపబడిన గొప్ప వాక్యాన్ని మనం విశ్వసించి క్రీస్తులో గొప్ప విశ్వాసాన్ని పెంచుకుని క్రీస్తునందు మనం మృతి పొందినట్లయితే నిశ్చయంగా ఆయన యొక్క పునరుద్ధాన శక్తి మనలను ఒక దినాన లేపుతుంది. అలాంటి గొప్ప బయలుపాటుతో జీవించడానికి దేవుడు మన కొరకు ఇచ్చిన యొక్క గొప్ప వాక్యం కొరకు ఆయనకు ఎంతో రుణస్థులమై ఉన్నాం. లేకపోతే మనం నశించిపోయి ఉండేవారం. ప్రియ సోదరులారా, దేవుడు మనలను ప్రేమించాడు, మన కొరకు గొప్ప వర్తమానికుని పంపాడు, గొప్ప వర్తమానాన్ని ఇచ్చాడు. ఈరోజు ఎవరైతే పంపబడిన ఆ వర్తమాన ప్రకారం యథార్థంగా జీవిస్తారో వారందరూ ప్రభువునందు మృతులైన వారైతే నిశ్చయంగా వారు లేపబడతారని వాగ్దానం చేయబడినది. ఒకవేళ మనం సజీవులముగా ఉంటే మన దేహాలు మహిమ శరీరాలుగా మార్చబడి
మనము కూడా వారితో ఏకముగా కొనిపోబడతామని మనం ఎరిగి ఉన్నాము. నిజంగా ప్రియ సోదరులారా, ఇక్కడ మన ప్రవక్త విలియం బ్రన్హాం అంటున్నారు, ఒకరోజు నేను వీధి చివరన నిలబడ్డానని, ఆ వీధి మూలన నేను ఉన్నప్పుడు ఒక యుద్ధ విరమణ దినపు కవాతును చూస్తున్నానని వివరించుకుంటూ వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఎంత దుఃఖకరం, నేను నిలబడి చూస్తున్నాను, ఆ సైనికులు ఆ కవాతు చేసుకుంటూ వారు వస్తున్నారు. మొదట ప్రపంచ యుద్ధపు ట్యాంకులు వచ్చినవి, ఆ తర్వాత కొత్త యుద్ధమునకు సంబంధించిన గొప్ప షర్మన్ ట్యాంకులు పిరంగులు వచ్చినవి, ఆ తర్వాత సైనికులు వచ్చారు, సువర్ణ నక్షత్రములు గల తల్లులు వచ్చారు, అటు తర్వాత వేదిక వంటిది ఒకటి వచ్చినది, దాని ముందు భాగంలో తెలియబడని సైనికునికి అని రాయబడి ఉన్న ఒక సమాధి ఉన్నది. నిజంగా అక్కడ ఉన్న పరిస్థితిని ప్రవక్త వివరిస్తూ, అక్కడ ఒక సైనికుడు నిలబడి ఉన్నాడు, ఒక ప్రక్క నావికాదళం విభజన చేయబడి ఉన్నది, మరో పక్క సువర్ణ నక్షత్రం గల తల్లి కూర్చొని ఉన్నది, ఆమె తన కుమారుణ్ణి కోల్పోయినది, ఒక బల్లపై తన తలవాల్చుకుని ఏడుస్తూ ఒక యవనస్తురాలైన భార్య నిలబడి ఉన్నది, ఒక చిన్న బాబు పక్కన కూర్చొని ఉన్నాడు, అతని ముఖంపై కన్నీళ్లు కారుచున్నవి, అతడు తన తండ్రిని కోల్పోయాడు. నేను ఇట్లనుకున్నాను, ఎంత దుఃఖకరం. నిజంగా ప్రియ సోదరులారా, ఈ లోకంలో ఎంత పోరాటం జరిగించినా మనకు చివరికి దుఃఖము, ఆయాసము, కన్నీరే మిగులుతూ ఉన్నది. ఈ లోకము దేశం కొరకు ఎంత త్యాగం చేసినా చివరికి దుఃఖాన్నే మిగులుస్తూ ఉన్నది. మన పోరాటం క్రీస్తునందు ఉంటే మనలను ఒక దినాన పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు లేపుతానని వాగ్దానం చేశాడు. నిజంగా ప్రియ సోదరులారా, అందుకే మనం కృప పొందిన ప్రజలమై ఉన్నాం. అందుకే మన కొరకు గొప్ప వాక్కు ఇవ్వబడినది. ఆ వాక్యం మనలో పునరుద్ధాన శక్తిని నింపుతూ ఉన్నది. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ మరణించడని ఆయన వాగ్దానం చేశాడు, మరణించినా లేపబడతాడని వాగ్దానం చేయబడినది. నిజంగా ఈ యుద్ధములో పాల్గొని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, ఓ భార్యను పోగొట్టుకున్న భర్త, భర్తను పోగొట్టుకున్న భార్య, కుమారుని పోగొట్టుకున్న తల్లి, తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు, ఎంతోమంది నిట్టూర్పులు విడుస్తూ ఆ యుద్ధ విరమణ కవాతును చేస్తూ ఉన్నారు. వారందరూ అమెరికా వారైనందున సగర్వంగా వాటిని ప్రదర్శిస్తున్నారు. ఇది వివరించుకుంటూ వెళ్తే మనకు టైం సరిపోదు, కాబట్టి మనం క్లుప్తంగా దీన్ని ముగించుకుందాం. ప్రవక్త గారు అంటున్నారు, ఈ దినములలో ఒక దినమున పరలోకం నుండి ఒక ప్రేరుడు వస్తుంది, క్రీస్తునందు మృతులు మొదట లేతురు, ఆ తర్వాత మనము నేరుగా వారి వరుసలోకి చేర్చబడి ఆకాశంలోకి కొనిపోబడతాము. ఈ పాత మత్స్య శరీరములు మార్చబడి ఆయన యొక్క సొంత మహిమగల శరీరములుగా చేయబడతాయి. నిజముగా ప్రియ సోదరులారా, ఈ దినములలో ఒక దినమున ముందున్న ఈ ఎత్తబడే సమయంలో పరలోకం వైపుకు వెళ్ళుట ప్రారంభమైనప్పుడు అది ఎటువంటి ఒక కవాతుగా ఉంటుంది. సగర్వంగా వారి గుండెలపైన యేసుక్రీస్తు యొక్క రక్తమును చూపిస్తూ వారు జీవించిన గడియలోని దేవుని యొక్క వర్తమానమును ప్రదర్శిస్తూ ఉండుట ఎంత గొప్ప భాగ్యం ప్రియ సోదరులారా. మనము మన పోరాటం క్రీస్తునందున్న ఎడల ఒక దినాన గొప్ప ప్రతిఫలం పొందుకోబోతున్నాం, గొప్ప బహుమానాన్ని పొందుకోబోతున్నాం. మన కవాతు ఈ లోక సంబంధమైన యుద్ధ విరమణ కవాతుల్లాగా ఉండదు. యుద్ధం ముగించబడిన తర్వాత, అనగా ఈ లోకములో అంధకార శక్తులతో, ఈ లోకనాథులతో, వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి ఒక్క దుష్ట శక్తిని, వాక్యానికి విరోధమైన ప్రతి ఒక్క దాన్ని ఎదురిస్తూ మనం ఎల్లప్పుడూ పోరాడుతూ ఉన్నాం. మనం ఎల్లప్పుడూ యుద్ధం చేస్తూనే ఉన్నాం. మనము ఈ యుద్ధం ముగించిన తర్వాత, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, శుద్ధులు గృహమునకు కవాతు చేసుకుంటూ వెళ్ళెదరు. మనము దేవుని పరదైసులోనికి నడవనారంభించినప్పుడు మరియు దూతలు గాన ప్రతిగానాలతో అలరించెదరు. అదంతా ఒక మహోత్సవముగా ఉండును. నిజముగా ప్రియ సోదరులారా, నిజముగా వధువు ఒక అజేయ సైన్యముగా ఉండి ఎన్నడూ ఓడిపోని ఒక అజేయ సైన్యముగా పోరాటంలో గెలిచేదిగా నిలబడి క్రీస్తు శక్తిని తనలో నింపుకొని
క్రీస్తు విరోధి ఆత్మకు ఎదురొడ్డి నిలిచి అపవాదిని శక్తిహీనుడిగా చేసి ఆమె సమస్తాన్ని జయించబోతున్నది. పోరాటంలో గెలవబోతున్నది. వధువులో మనము కూడా భాగమై ఉన్నాం కాబట్టి ఒక దినాన గెలిచిన మనము ఆ పరలోక గృహమునకు కవాతు చేసుకుంటూ వెళ్తామని, మనం పరదైసులోకి నడవనారంభించినప్పుడు దూతలు గాన ప్రతిగానాలతో మనలను ఆహ్వానిస్తారని, మనలను అలరిస్తారని, అది గొప్ప మహోత్సవముగా ఉండబోతుందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఓ నిశ్చయంగా ప్రియ సోదరులారా, ఈ లోకంలో ముగించబడిన ఈ యుద్ధ విరమణలు మనిషికి ఆయాసాన్ని, దుఃఖాన్ని మాత్రమే నింపుతాయి. ఓ ప్రియ సోదరులారా, కానీ క్రీస్తులో మనం పోరాడినట్లయితే మనం ఎల్లప్పుడూ గెలిచేవారముగా, మనము జయించేవారముగా, జయశీలుడైన మన తండ్రితో మనము కూడా జయించిన వారముగా నిలిచి మనము కవాతు చేసుకుంటూ పరదైసులోకి వెళ్తామని, అది ఎంతో గొప్పగా ఉంటుందని ప్రవక్త మనకు తెలియపరిచాడు. నిజంగా అలాంటి గొప్ప భాగ్యం మనకి ఇవ్వబడింది. మనం వాక్యం అనే ఖడ్గాన్ని చేతపట్టుకుని దేవుడు మనకిచ్చిన సర్వాంగాలను ధరించుకుని ఎల్లప్పుడూ పోరాడదాం. మనం ఎల్లప్పుడూ గెలిచే విశ్వాస వీరులుగా ఉందాం. మనం ఒక దినాన్న సగర్వంగా మన గుండెలపైన యేసుక్రీస్తు యొక్క రక్తమును చూపిస్తూ, ఈ గడియకు సంబంధించిన వర్తమానాన్ని మనం ప్రదర్శిస్తూ, మనము ఆ గొప్ప మహోత్సవంలో పాల్గొందాం. గెలిచిన వారిగా నిలిచి కవాతు చేసుకుంటూ వెళ్ళి ఆ గొప్ప మహోత్సవంలో పాల్గొందాం. అలాంటి గొప్ప శక్తిని మనలో నింపుతున్న గొప్ప దేవుని యందు మనం ఎల్లప్పుడూ యథార్థముగా జీవిస్తూ ఆయన కొరకే మనం పోరాడదాం. ఆయనను ఎదుర్కొనే వరకు స్థిరంగా ఉందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి దేవుని యొక్క సువార్తను పంచి, దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించి వారు కూడా గెలిచేవారుగా తీర్చిదిద్దండి. మన మహిమగల రాజుతో, మన యుద్ధ సూర్యుడైన యెహోవాతో, మన విమోచకుడైన యేసుతో, మన రక్షకుడైన క్రీస్తుతో మనము కూడా చేర్చబడే వరకు యథార్థముగా నిలబడదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. వెంటాడు వేదనలెన్నున్నా వెనుకకెన్నడు చూడను. వెంటాడు వేదనలెన్నున్నా వెనుకకెన్నడు చూడను. శోధించు శక్తులు ఎదురైనా శిరము నెన్నడు వంచను. శోధించు శక్తులు ఎదురైనా శిరము నెన్నడు వంచను. లోకమును జయించిన వాడు ప్రాణ ప్రియుడు నాలో ఉన్నవాడు. లోకమును జయించిన వాడు ప్రాణ ప్రియుడు నాలో ఉన్నవాడు. పోరాడు పోరాడు అలసిపో